హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఈరోజు పలానా అబ్బాయి, పలానా అమ్మాయి, పలానా డైరెక్టరు పాప ఈ సినిమా రిలీజ్ అయింది. అసలు దాని గురించి ప్రమోషన్స్ కూడా ఎక్కడ లేవు, బట్ మూవీ చూశారు కాబట్టి ఎలా ఉంది? పలానా సినిమా పలానాలానే ఉంది. అంటే పలానా అని చెప్పుకోవడానికి లేని ఆస్కారం లేనటువంటి సినిమా. వై? బికాస్ అందరూ మన వాళ్ళే, అందరూ మన వాళ్ళే. డైరెక్టర్ అవసరాల శ్రీనివాసు, పలానా అబ్బాయి ఎవరో కాదు మన శౌర్య, అమ్మాయి కూడా మన అమ్మాయి, అందరూ మన వాళ్ళే. ఆర్టిస్టులు అందరూ మన వాళ్ళే, మ్యూజిక్ డైరెక్టర్ మన వాళ్ళే, కళ్యాణ్ మాలిక్. ఇకపోతే నిర్మాణ సంస్థ కూడా మందే, దాసరి గారి ప్రొడక్షన్స్ నుంచి వచ్చింది. దాసరి పద్మజ పేరుతో ప్రొడక్షన్స్లో ఈ సినిమా బాగా చేశారు. కాకపోతే పలానా టైంకి రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు అయింది. అందుకే అందువల్ల పలానాగానే ఉండిపోయిందా? అంటే ఇక ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకుంటే, ఈ తరహాలో సింపుల్గా ఒక కథ చెప్తా, నీకు అందులో ఏం కొత్తదనం కనిపించిందో నాకు చెప్పేసి. ఇద్దరు కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు, కలిసి బ్రతుకుదాం అనుకున్నారు, కలిసి సహజీవనం చేశారు, 10 ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఏవో చిన్న చిన్న పొరపొచ్చాలు, కటిఫ్ మళ్ళీ వీళ్ళు కలుస్తారా లేదా, పెళ్ళయిందా అవ్వదా, అవుద్దా అనేది కథ. ఎంత కొత్తదనం ఏమైనా ఉందా దీంట్లో? ఏమీ లేదు. మన పక్కింటి లైఫ్ లో కూడా అయ్యే జరుగుతున్నాయి. ఇలాంటి కథలు చాలా చూసాను, కానీ ఇట్లాంటి కథలు చాలా చూసినప్పటికీ ట్రీట్మెంట్ విషయంలో కొంచెం కొత్తదనం ఉంటే ప్రేక్షకులకి జనరల్ గా సేమ్ కథలు అయినప్పటికీ చూపించే విధానం వల్ల మన పర్సెప్షన్ మారిపోతుంది. సీరియస్లీ అవును. అట్లా కూడా చాలా ఉండదు. మనం చాలా సినిమాలు చూసాం, ఏం ఉండదు కథ, కానీ చాలా బాగుంటుంది, చూస్తారే భలే ఉందే అనిపిస్తుంది. అట్లాంటి సినిమాలు కూడా ఆదరిస్తారు ప్రేక్షకులు. సో ఆ కోణంలో ఎటో వెళ్ళిపోయింది మనసు, అలాగే తొలి ప్రేమ, కొన్ని సినిమాలు చూసుకుంటే ఇదే జోనర్ ఇట్లాగే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్, వీళ్ళు ఎలా చెప్పారు థ్యాంక్ యూ ఇలాగే ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ విధానం కొంచెం విషయం. థ్యాంక్ యూలో కూడా అబ్బాయి మీసాలు లేకుండా చిన్నపిల్లోడి దగ్గర నుంచి 10th క్లాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, తర్వాత మొహంలో కూడా వేరియేషన్స్, మేకప్లో వేరియేషన్స్ కనిపించాయి. సేమ్ టిట్టో నాగశౌర్య కూడా చిన్నప్పటి నుంచి, తర్వాత కొంచెం మీసాలు పెంచి, తర్వాత కొంచెం గడ్డం పెంచి, కొంచెం మెచ్యూరిటీ ఫేస్ లాగా. అదే సినిమా మళ్ళీ తీసారా, లేకపోతే ఈ సినిమానే కాపీ కొట్టి వాళ్ళ పాపం తొందరగా రిలీజ్ చేసి వీళ్ళు చేయలేదా అనేది తర్వాత సంగతి. 2020లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అప్పుడు ఏదో కరోనా అన్నారు, తర్వాత ఇంకేదో అన్నారు. లాస్ట్కి ఇప్పుడు ఆ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకెళ్ళి రండి మేము వదులుతాము, అక్కడో ఇక్కడో 2 డబ్బాలలో వేస్తాం, ఎవరు చూసేవాళ్ళు చూస్తారులే అని చెప్పి రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా పలానా వాళ్ళు వస్తున్నారు, పలానా వాళ్ళు లాగే వెళ్ళిపోతున్నారు. పెద్దగా ఏమనిపించలే. అయితే అవసరాల శ్రీనివాస్ దగ్గర నుంచి మాత్రం మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కొత్తదనం అనేది. దీంట్లో కొత్తదనం అంటే మరి పెద్దగా ఏం కనబడలే. యాక్చువల్గా అవసరాల శ్రీనివాస్ గారికి డైరెక్షన్ మీద మంచి పట్టు ఉంది. ఇంతకు ముందు కూడా మనం చూసాం, మంచి సినిమాలు తీస్తాడు. అవును, జో, అచ్యుత ఆనంద, అట్లా మంచి సినిమాలు ఉన్నాయి ఆయనకి. షీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ స్క్రిప్ట్ మీద ఆయనకు మంచి పట్టు ఉంది. ఎప్పుడు అష్టచంబాలో చూసినప్పుడు ఎవరి పొడిగైనా ఎందుకు ఈయన ఇలా ఉన్నాడు అనుకున్నాం, కానీ తర్వాత అబ్బా ఇంత మెచ్యూరిటీ ఉంది ఆయన. మహానటిలో ఎంత బాగా చేశాడు, ఇన్ని చూసాం మనం. సో హీ ఈజ్ ఎ మంచి వర్స్టైల్ యాక్టర్, మంచి టాలెంటెడ్, అన్నీ ఉన్నాయి ఆ అబ్బాయిలో. ఇది లేదు అనకుండా మరి ఏంటో ఇది ఇట్లా అయిపోయింది. బట్ అంటే నేను కూడా దీన్ని మనము పూర్తిగా బాగాలేదు అనలేము, బాగుంది అనలేము. ఎందుకు చెప్పనా, పాపం ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు రిలీజ్ అయిందని జాలిపడాలో, పోనీ రిలీజ్ అయినది ఏంటబ్బా ఇలా పీడిస్తున్నారని బాధపడాలో తెలియదు. అందరూ మన వాళ్ళే. మళ్ళీ మొత్తం ఈ కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ అండ్ ఇంకొక కాఫీ పార్ట్ ఉంది, దానికి వివేక్ సాగర్ మ్యూజిక్ చేశాడు. అండ్ సింగర్స్ మన వాళ్ళే, డైరెక్టర్స్ మన వాళ్ళే, అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లు, ఎడిటర్లు అందరూ మన వాళ్ళే. అంటే మంచి టాలెంటెడ్ వాళ్ళు, మనం రెగ్యులర్గా చూసేవాళ్ళే. కానీ ఏంటో ఈ సినిమా పాపం ఎందుకు అలా అయిపోయింది, పలానా టైంలో రాకపోవడం వల్ల. 2020లో ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే హిట్ అయి ఉండేదా? అట్లీస్ట్ యావరేజ్ అయి ఉండేది. ఇప్పుడు మొన్న మనకి ఫిబ్రవరి మార్చిలో తీసే సినిమాలు ఏమొచ్చాయి, ఏం రాలే. అట్లాంటి టైంలో నార్మల్ సినిమాలు కూడా కొద్ది గొప్ప పాడినాయి కదా, అట్లా ఇది పడి ఉండేది. మరి ఎందుకు వీళ్ళు రైట్ టైం చూస్ చేసుకోలేదు? తెలివైన వాళ్ళే కదా. తెలివైన వాళ్ళే, మరి ఏమన్నా ఇబ్బంది, చిల్లర డబ్బులు ఏమన్నా, చిల్లర విషయంలో ఏమన్నా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. ఓకే, యాక్చువల్గా మార్కెటింగ్ చేసుకొని
కెపాసిటీ కూడా ఉంది వాళ్ళకు. బట్ పలానా సినిమా అంటూ ఒకటి ఉంది అని చాలామందికి తెలియదు. ఈరోజు ఏదో కొంచెం పోస్టర్స్ చూస్తే పలానా సినిమా అని అర్థమవుతుంది, కానీ ఎందుకు అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ప్రమోట్ చేసుకోలేకపోయారు? పీపుల్స్ మీడియా అనేది మంచి దాసరి ప్రొడక్షన్స్ ఇంకా సౌభాగ్య మీడియా వాళ్ళే మంచి ఉన్నాయి. దాసనారాయణరావు ఉన్నప్పుడు ఆ ప్రొడక్షన్ కంపెనీ ఉండే, పద్మ గారు లేరు, ఆయన లేరు, ఎవరు లేరు. ఆ అబ్బాయి కూడా చూసుకునేలాగా అరుణ్ చూసుకుంటాడో లేదో నాకు తెలియదు, బట్ ఏదో అలా పెట్టామని అంటే కొన్ని వాళ్ళ సంస్థ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఈనాడు రామోజీరావు గారి దాంట్లాగా రెగ్యులర్ షూటింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకు పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. హీరో నాగశౌర్య గారు కూడా కొంచెం వీటి మీద అవగాహన ఉన్న వ్యక్తి అని మనం చూస్తూ ఉన్నాం. అయ్యో శౌర్య అండ్ అంత బాగా చేంజ్ చేసుకున్నాడు. అంటే షూటింగ్ కరెక్ట్ టైంలోనే అయిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఈయన మేక్ ఓవర్ చూస్తే ఆ కష్టం అంతా కనిపించింది కదా. షూటింగ్ అయితే కరెక్ట్ టైంలోనే జరిగింది. రిలీజింగ్కి చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే మేబీ దాసరి గారి ప్రొడక్షన్ అని చెప్పి మంచిగానే తీసినప్పటికీ దాసరి గారి ప్రొడక్షన్ ఆయన లేకుండా మంచిగా రిలీజ్ చేద్దాం అనేసరికి చాలా ఇబ్బందులు పెట్టారేమో వీళ్ళే, చెప్పలేం కదా. వీళ్ళే ఇబ్బందులు పెట్టుండొచ్చు. ఎత్తులే నెక్స్ట్ వీక్ వద్దులే, ఆగాగు ఈ పండగ వెళ్ళిపోని అప్పుడు రా, సమ్మర్కి రా, ఓని దసరాకి రా అని చెప్పి వాయిదాలు వేసుకుంటూ రాంగ్ టైం ఆల్రెడీ కరోనా టైం తర్వాత దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఇప్పుడు ఉప్పెన సినిమా అంటే ఆల్రెడీ ఆ పాట బాగా వెళ్ళింది కరోనా తర్వాత రిలీజ్ అయినా కూడా. అంటే సుకుమార్ గారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఆ సినిమా పైన. కానీ కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే మెగా హీరోకి పోటీగా అప్పుడు రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఈ పాటను. ఆయనదేమో ఇంట్రొడక్షన్. అవసరాల అండ్ దాసరి ప్రొడక్షన్స్ అంటే వీళ్ళ మీద కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అండ్ అప్పుడే శౌర్య ఆల్రెడీ ప్రూవెన్. ఈ మధ్యకాలంలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి, అప్పుడు హీఈస్ గుడ్, కొద్ది గొప్ప ఉన్నారు. ఆ టైంలో ఒక లవ్ స్టోరీని జనాల్లోకి తీసుకెళ్దాం అనే టైంలో అదే లవ్ స్టోరీతో డెబ్యూ అబ్బాయి వస్తున్నప్పుడు ఈ సినిమాని కొంచెం వెనక్కి నెట్టారని వార్తలు వచ్చాయి. అప్పుడు నెట్టిన నటుడు వీళ్ళు ముందు రావడానికి ఇంతకాలం పట్టిందంట. ఒక్కసారి నెట్టితే అంతే ఏ సినిమా అయినా. ఇప్పుడు పాపం శాకుంతలమే ఏదో మొత్తం ఈసారి కనుక దాన్ని నెట్టితే మళ్ళీ రిలీజ్ అవ్వడం కష్టమే కదా. ఆ ఏజెంట్ కూడా కష్టాలు పడి ఇప్పుడు రేపో ఎల్లుండో రావడానికి సిద్ధపడుతున్నారు. ఇట్లా ఒక సినిమాలని ఒక్కసారి నెట్టారు వెనక్కి అంటే అది కష్టం రిలీజ్ డేట్ కోసం. అండ్ అవసరాల గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? హీ హాజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్, బట్ ఆయన తరఫు నుంచి కావాల్సిన హాస్యం, ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది కదా, అది దీంట్లో ఉండలేదు. ఎప్పుడు ఎంతసేపు 3 ఏడుపులు 6 పెడబొబ్బాలు లాగా, ఏడుపులు పెడబొబ్బాలు అంటే మరీ అంత గుండె బాదుకొని ఏడవడం లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ భావోద్వేగాలు, ఫుల్ గుండె బరువుతో ఇలా చూడాలి, అమ్మో పాపం అన్నట్టుగా. అది మనం సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు కూడా ఉన్నాయి అలాగా జీర్ణించుకోలే. వేసారులే, ఈ మోతంతా ఉంది. ఈ విషయాల్లో మెచ్చుకోవచ్చు, బట్ ఏమో ఒక చిన్న డిసప్పాయింట్. కొత్త అమ్మాయా లేకపోతే మాలవిక? మన మాలవికే, పలానా అమ్మాయే, పాత అమ్మాయి కాదు. సో ఏదేమైనా గుడ్ సినిమా మాత్రం పని టైంకి రిలీజ్ అయితే అట్లీస్ట్ ఆడేది. ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికి నాగశౌర్య గారి సినిమాకి సంబంధించిన ఏం అప్డేట్ లేదు. అండ్ మాళవిక గారు కూడా కాస్త పాత అమ్మాయి కింద అయిపోయారు కాబట్టి అది కూడా కొంచెం మైనస్ అయ్యిందేమో. మేబీ 2020లో అయితే వీళ్ళిద్దరికి మంచి ఫేమ్ ఉంది, రైట్? అప్పుడైతే మీరు అన్నట్టుగా కొంచెం మంచి మార్కులు పడి ఉండేమేమో. అదే ఎంత ఇస్తారు రేటింగ్? దీనికి రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు, నాకు మరి బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి ఇట్లాంటి సినిమా రాదు బేసిక్గా. బట్ ఎందుకో ఆ టైంలో మాట్లాడుంటే నేను ఇంకో రేటింగ్ ఇచ్చేవాడినేమో. ఈ టైంకి ఇంకో రేటింగ్ ఎలా ఇవ్వగలం కాబట్టి నాట్ అప్లికబుల్. థ్యాంక్ యూ సో మచ్.